డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతో సంచలనం సృష్టించాడు సిద్ధు జొన్నలగడ్డ. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాతో 130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అనిపించుకున్నాడు. యూత్లోనూ మంచి ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నాడు. అలాంటి సిద్ధు ఆ తర్వాత ఎందుకనో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత చిత్రం జాక్తో దారుణంగా నిరాశపరిచాడు. త్వరలో తెలుసు కదా చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. సిద్ధు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా వారమే సమయం ఉంది. అయినప్పటికీ 100 కోట్ల హీరో సినిమాకి రావాల్సిన బజ్ ఏ మాత్రం కనిపించడం లేదు. నిజానికి సిద్ధు చిత్రం జాక్ పై కూడా రిలీజ్ టైంలో ఓ రేంజ్ బజ్ ఏమీ క్రియేట్ కాలేదు. టిల్లు స్క్వేర్ తర్వాత సినిమా అయినా జాక్ పై పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడం అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు తెలుసు కదాపై జాక్ స్థాయి బజ్ కూడా లేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతో టిల్లుగా ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు సిద్ధు. మరి ప్రేక్షకులు సిద్ధుని టిల్లుగా తప్ప నార్మల్గా చూడలేకపోతున్నారా, లేక సిద్ధునే ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే సినిమాలు చేయలేకపోతున్నాడా? కారణం ఏదైనా టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం పెద్దగా ఆకర్షించలేకపోతున్నాయి. వాస్తవానికి సిద్ధు ఇమేజ్కి సరిపోయేలా ట్రయాంగిల్ లవ్ స్టోరీతోనే తెలుసు కదా తెరకెక్కింది. టీజర్ కూడా అద్భుతం కాకపోయినా ఆకట్టుకుంది. అయినా ఎందుకనో రావాల్సినంత బజ్ రాలేదు.